వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. జడ్చర్లలోని సిగ్నల్ గడ్డ రైల్వే వంతెన వద్ద నిర్మిస్తున్న రహదారితో పాత బజారు వాసులకు ఎలాంటి ఇబ్బంది లేదని, అపోహలతోనే కొందరు ఆందోళనకు గురవుతున్నారని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జడ్చర్లలో విలేకరులతో మాట్లాడారు. అంబేద్కర్ కూడలి నుంచి పాత బజారుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే గత ప్రభుత్వ హయాంలో రైల్వే వంతెన నిర్మాణం పాత డిజైన్ను మార్చినట్లు తెలిపారు. వంతెనకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు, పైనుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళాలన్నా వాహనాలు వెళ్లేలా డిజైన్ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ముందు డిజైన్లో నేరుగా పెద్ద రహదారి ఉండేదని, స్థానిక వాహనదారులు దూరం వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి వచ్చేదని, దీన్ని నివారించేందుకే అధికారులతో మాట్లాడి డిజైన్లో మార్పు చేశామన్నారు. జాతీయ రహదారి 167 విస్తరణ విషయంలో ఎక్కడ కూడా పరిహారం ఇవ్వలేదని, జడ్చర్లలో ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పరిహారం ఇప్పిస్తానని చెబుతున్నారని, మంచి చేస్తే తాము కూడా సంతోషిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పురపాలిక చైర్పర్సన్ పుష్పలత, కౌన్సిలర్లు ప్రశాంత్ రెడ్డి, నందకిషోర్, ఉమాశంకర్ గౌడ్, సతీష్, బీఆర్ఎస్ నాయకులు కోడ్గల్ యాదయ్య, మురళి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం. ఫ్లైఓవర్ సంబంధించి గతంలో ఒకసారి డిజైన్ కావడం, తర్వాత టెండర్ కంప్లీట్ అయ్యి పని చేసే సందర్భంలో మనకు తెలిసి, ఎందుకంటే జాతీయ రహదారి కాబట్టి ఆ నేషనల్ హైవే అథారిటీస్ ఎమ్మెల్యేలకు రెగ్యులర్ టచ్లో ఉండరు. వాళ్ళ డిజైన్ వాళ్ళు చేస్తుంటారు. డిజైన్ కంప్లీట్ అయ్యి టెండర్ పిలిచింది, అంత అయిపోయింది, వాళ్ళ కాంట్రాక్టర్ వచ్చిండు, మార్కింగ్ పెట్టి అప్పుడు మనకు తెలిస్తే సార్ డిజైన్ ఏదని అడిగినాం. అప్పుడు మీ పేపర్లు కూడా సాక్షిల మీద కొన్ని పేపర్లు రావడం జరిగింది. అయితే అప్పుడున్న డిజైన్ ఏంటంటే సేమ్ ఇప్పుడైతే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ ఉందో వాల్స్ ఆ పక్క ఓన్లీ ఆ ట్రాక్ పైనే ఫ్లైఓవర్. అంటే మహబూబ్నగర్ నుంచి వచ్చి వాళ్ళ హైవే వరకే వాళ్ళు డిజైన్ చేసారు తప్ప పక్కలకు పోవడానికి అంత వాళ్ళు మరి ఎందుకు అట్లా చేసారు అర్థం కాలే. ఆ ఫ్లైఓవర్ నేతాజీ చౌక్ టౌన్లోకి రావాలన్నా, నార్కన్ వనపర్తి పోవాలన్నా ఎక్కడో కింద దిగి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ముందుకు పోయి యూటర్న్ చేసుకొని వచ్చి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత పాత బజార్ నుంచి మళ్ళీ కొత్త బార్కు పోవాలన్నా, అటు కలవకుడి సైడ్ పోవాలన్నా కూడా ముందు ఎల్ఐసి ఆఫీస్ దగ్గర వచ్చి టర్న్ చేసుకొని పోవాలి పరిస్థితి పడుతుంది. దాంతోపాటు మొత్తం మధ్యాహ్నం వాల్ లాక్కుంటుండే మొత్తం ఆ ఏరియా పరిస్థితి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటికప్పుడు నేషనల్ హైవే ఐఆర్ అథారిటీస్ అని మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ టెండర్ అయిపోయింది సార్, డిజైన్ అయిపోయింది, మార్చడానికి రాదన్నారు. అటువంటిది కూడా వాళ్ళని ఒప్పించి మీరు అది అదే కంటిన్యూ చేస్తే కంప్లీట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. మెయిన్గా మనకు టౌన్లోకి వెళ్ళిపోయేది నార్కన్లు, వనపర్తి, శ్రీశైలం, జడ్చర్ల టౌన్ అంతా అదే రోడ్డు. మరి అక్కడ సర్కిల్ పెట్టకుంటే ఇబ్బంది అవుతుండే. అందుకే వాళ్ళు ఎంబడి మాట్లాడి డిజైన్ మార్చాలని వాళ్ళని ఒప్పించడం జరిగింది. మార్చిండ్రు. అప్పుడు మార్చిన ప్రకారం అక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర, నెహ్రూ స్టాచ్యూ దగ్గర ఒక సర్కిల్, ఇక్కడ అంబేద్కర్ దగ్గర కూడా పాత బార్ పోవడానికి, అన్ని వెహికల్ పోవడానికి సరిపోయి డిజైన్ కంప్లీట్ అయింది. డిజైన్ అయ్యింది, పని నడుస్తూ ఉంది. ఈ సందర్భంలో మొన్న విగ్రహాలను ఎక్కడ పెట్టాలి, ఏంది పని చేయాలంటే విగ్రహాలు తీసి మళ్ళీ తర్వాత పెట్టాలి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎంఆర్ఓ మీటింగ్ పెట్టింది. మీరందరూ ఉన్నట్టున్నారు. అయితే ఆ సందర్భంలో ఆ డిప్టీ వచ్చి డిస్కషన్ జరిగింది, ఎట్లా ఏంది విగ్రహాలు తీయాలని. కొందరు విగ్రహాలు అట్లే ఉండాలి, తీయొద్దు, ఇక్కడ పెట్టాలి, అక్కడ అదే డిస్కషన్ జరిగినట్టుంది. ఆ సందర్భంలో మరి పూల విగ్రహం రోడ్డు విగ్రహాలు తీయకుంటే పాత బార్ పోవడానికి ఇబ్బంది అవుతుందని డిప్టీ గారు చెప్పినట్టున్నారు. దాంట్లో ఏంటంటే పాత బార్కి రానికడే లేదు, బంద్ అయినాయి మొత్తం అనే అపోహలతో కొంచెం అందరు కన్ఫ్యూజ్ అయినారు, ఇబ్బంది పడ్డారు. గ్రూపులు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, సోషల్ మీడియా రోజు నడుస్తున్నాయి. ఆ సందర్భంలో నా మీద మాట్లాడారు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మరి అప్పుడు చూసుకోలేదా అని. అయితే అప్పుడు 100% చూసుకున్నాం, జరిగింది. ఆ డిజైన్ ఉంది యాజ్ ఇట్ ఈస్గా, దాంట్లో ఏం తప్పు లేదు. ఆ డిజైన్ ప్రకారమే పని నడుస్తుంది. ఆ డిజైన్ ప్రకారం హెవీ వెహికల్స్ అన్ని పాత వరకు వస్తాయి. ఇది
ఇట్లుందా? అక్కడ ఏమొస్తుందంటే ఆ నెహ్రూ సార్ ఇందిరా గాంధీ సార్ దగ్గర అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఐలాండ్ వస్తుంది వచ్చి హైవే పోతుంది పాదప రావడానికి క్లియర్గా మీకు చూపిస్తాను. ఇది ఇట్లా వచ్చి సార్ ఇట్లా ఇది మామూలు నుంచి వచ్చి ఇటు వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి ఇట్లా వస్తాయి హెవీ వెహికల్స్. ఇది డివైడర్ ఓపెన్ ఉంది మీరు చూడాలి. అందరూ ఏమో కానీ డివైడర్ క్లోజ్ అవుతుంది ఇంకా రావడానికి రాదనేది మీకు ఇది కనిపిస్తుంది క్లియర్గా. ఈ గ్రీన్ది డివైడర్ ఇది ఇక్కడ నుంచి డివైడర్ ఇక్కడ ఈ డివైడర్ ఓపెన్ ఉంది తెలియదు. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్, ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.